Yes, hi friends, welcome back to Sunrise Academy Hyderabad DSC classes. Now it is clear. Due to some problems, live was end. I think now it is clear. Now please all come to live. Yes, now it is clear. Please all of you come to the live class. Yeah, okay, good evening. Good evening, sir. Okay, it is clear. Yeah, good evening, sir. Good evening, ma'am. Yeah, all of you once invite your friends into the class. After that we will start the class. Yes, please share that link with your friends. Share that link. Yeah, be fast. Yes, please all of you share that link with your friends. Invite them into the class. Yeah. So today we are going to discuss about ల్యాండ్ ఫామ్స్. ఈరోజు మనం భూస్వరూపాల గురించి మాట్లాడదాం ఈ క్లాస్లో. యా, ఇట్ ఈస్ ఈ భూస్వరూపాలు 6వ తరగతికి చెందినటువంటి భూస్వరూపాలు అనే లెసన్ ఎవరైతే ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో ఇద్దరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ని కూడా క్లాస్లోకి ఇన్వైట్ చేయండి. యా, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ ప్లీజ్. ఓకే, yeah, it is going to start. Today our lesson is భూస్వరూపాలు. భూ స్వరూపాలు. రైట్. సో మనం భూస్వరూపాల గురించి మాట్లాడితే ఈ భూస్వరూపాలు అనే లెసన్ మనకు TSSCRTలో 6th క్లాస్లో పరిచయం చేయడం జరిగింది. మరి ఈ లెసన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈస్ ద బేసిక్ లెసన్. సో వీ షుడ్ లిజన్ దిస్ క్లాస్. దీని గురించి మనకు తెలిస్తేనే మనం పై తరగతిలో ఉన్నటువంటి అండ్ 7th 8th 9th క్లాస్లో ఉన్నటువంటి భారతదేశపు నైసర్గిక పరిస్థితుల గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. లేదంటే మనకు అర్థం అవడం చాలా కష్టం అవుతుంది. రైట్. భూస్వరూపాలు. మరి ఈ భూస్వరూపాలని ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించారు సార్ అని మాట్లాడితే, సో క్లాస్ క్లాసిఫికేషన్, వర్గీకరణ. సో భూస్వరూపాలని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటి సార్ అంటే, ఒకటి ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్, దాన్నే తెలుగులో ఏమంటున్నామంటే ప్రాథమిక భూస్వరూపాలు అంటున్నాం. ప్రాథమిక భూస్వరూపాలు. సెకండ్ వన్ ల్యాండ్ ఫామ్స్, సెకండరీ ల్యాండ్ ఫామ్స్, తెలుగులో ద్వితీయ
ద్వితీయ భూస్వరూపాలు. థర్డ్ వన్ టెర్షియరీ ల్యాండ్ ఫార్మ్స్, తృతీయ భూస్వరూపాలు. సార్ మరి ప్రాథమిక భూస్వరూపాల్లో దేని గురించి మాట్లాడతాం? ప్రాథమిక భూస్వరూపాల్లో దేని గురించి మాట్లాడతామంటే ఇక్కడ మనం ఖండాలు, కాంటినెంట్స్, అలాగే మహాసముద్రాలు అండ్ సముద్రాలు, వీటి గురించి ప్రాథమిక భూస్వరూపాల్లో మాట్లాడతాం. మరి ద్వితీయ భూస్వరూపాలు ఏవంటే ఒకటి పర్వతాలు, అలాగే పీఠభూములు. థర్డ్ వన్ మైదానాలు, మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లేన్స్. సో తృతీయ భూస్వరూపాలు అవి ఏంటంటే రివర్స్, నదులు, లోయలు, అలాగే ఐలాండ్స్. సో ద్వీపకల్పము, అగాతాలు. సో వీటన్నింటి గురించి మనం తృతీయ భూస్వరూపాల్లో మాట్లాడడం జరుగుతుంది. సో మనం ఈరోజు మన క్లాస్లో దేని గురించి మాట్లాడుకుందామంటే, హాయ్ సంతోష్, మనం దేని గురించి మాట్లాడుకుందామంటే సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్, ద్వితీయ భూస్వరూపాలు అయినటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో మనం లెసన్లోకి వెళ్ళే ముందు అందరూ ఇంకోసారి లింక్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా క్లాస్లోకి ఇన్వైట్ చేయండి. ఎస్ ప్లీజ్. రైట్. సో ఈ భూస్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే దానికి రెండు రకాల శక్తులు కారణంగా ఈ భూస్వరూపాలు అనేవి ఏర్పడడం జరిగింది. మరి ఆ రెండు రకాల బలాలు ఏమిటి సార్ అని మాట్లాడితే, బలాలు ఫస్ట్ వన్ ఎండోజెనిక్ ఫోర్సెస్. అండ్ సెకండ్ వన్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్. సార్ మరి ఏంటి ఎండోజెనిక్ ఫోర్సెస్ ఏంటి, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ ఏంటంటే, ఎండోజెనిక్ ఫోర్సెస్ అంతర్గతంగా ఉండేటటువంటి బలాలు, అంతర్జనిత బలాలు. అండ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటే బహిర్జనిత బలాలు. సో వాట్ ఈస్ ద ఎండోజెనిక్ ఫోర్సెస్? ఎండోజెనిక్ ఫోర్సెస్కి రెండు ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే, ఒకటి భూకంపాలు, ఎర్త్క్వేక్స్, భూకంపాలు. అండ్ సెకండ్ వన్ అగ్నిపర్వతాలు ఆర్ వోల్కనోస్. ఓకే రైట్. ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ బహిర్జనిత బలాలు. సార్ బహిర్జనిత బలాలు ఏవంటే ఒకటి వెదరింగ్, తెలుగులో ఏమంటున్నామంటే దీన్ని శిలా శైథిల్యం ఆర్ క్రమక్షయం అండ్ నిక్షేపణ. సో ఎరోజన్ అండ్ డిపోజిషన్. So these are the example for exogenic forces. సో మనము భూస్వరూపాలను ప్రధానంగా, గుడ్ ఈవినింగ్ వాజిద్, వెల్కమ్ టు క్లాస్. ఎస్, భూస్వరూపాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రాథమిక భూస్వరూపాలు అండ్ ద్వితీయ భూస్వరూపాలు, అలాగే మూడవది తృతీయ భూస్వరూపాలు. సో ఈ భూస్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే రెండు రకాల బలాల కారణంగా ఈ భూస్వరూపాలు అనేవి ఏర్పడడం జరిగింది.
ఒకటి ఎండోజెనిక్ ఫోర్సెస్ అంతర్జనిత బలాలు, ఎండో ఇన్సైడ్ అంతర్జనిత బలాలు, అండ్ సెకండ్ వన్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ బహిర్జనిత బలాల వల్ల ఈ భూస్వరూపాలు అనేవి ఏర్పడడం జరిగింది. సో మనం ఈరోజు మన క్లాస్లో సెకండరీ ల్యాండ్ ఫామ్స్ ద్వితీయ భూస్వరూపాలు అయినటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, గుడ్ ఈవినింగ్. సో వాయిస్ ఈజ్ క్లియర్, board also visible very clear. If any problem is there, once please comment. Good evening, Tejashwini. Yeah. ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అయినటువంటి ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు. సో వాట్ ఆర్ ద సెకండరీ ల్యాండ్ ఫామ్స్? జస్ట్ నౌ we discussed what are the secondary land forms. First one, mountains and second one plateaus. So these are the secondary land forms, ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు. సో మనం ఈరోజు మాట్లాడుకునేది 6th క్లాస్ టాపిక్ అండి. 6th క్లాస్లో సోషల్లో 3rd లెసన్ ప్రధాన భూస్వరూపాలు. ఓకే, రైట్. సో మౌంటైన్స్, మరి పర్వతాలు అంటే ఏమిటి? పర్వతాలు అంటే ఏమిటి? పీఠభూములు అంటే ఏమిటి? ప్లేన్స్ మైదానాలు అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు, అలాగే అక్కడ నివసించేటటువంటి ప్రజల యొక్క జీవన విధానం గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, రైట్. మౌంటైన్స్, పర్వతాలు అంటే ఏమిటి? పర్వతాలు అని మనం వేటిని అంటామంటే సముద్ర మట్టం నుండి MSL సగటు సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తులో 900 మీటర్ల ఎత్తు కలిగి అత్యధిక వాలుని 900 మీటర్ల కంటే ఎత్తు కలిగి, అలాగే అత్యధిక వాలును కలిగి అండ్ తక్కువ వైశాల్యంతో కూడినటువంటి శిఖరం కలిగి, అలాగే పాదపీఠం ఎక్కువ వైశాల్యంతో ఉన్నటువంటి భూస్వరూపాలను మనం ఏమంటామంటే పర్వతాలు అని అనడం జరుగుతుంది. పర్వతాలు అంటే ఏమిటి? పర్వతాలు అంటే ఏమిటంటే సముద్ర మట్టం నుండి 900 మీటర్ల కంటే ఎత్తులో ఉండి, వాటి అంచులు అత్యధిక వాలును కలిగి ఉండి, అలాగే వాటి యొక్క శిఖరం తక్కువ వైశాల్యం, అలాగే పాదపీఠం ఎక్కువ వైశాల్యంతో ఉన్నటువంటి భూస్వరూపాలను మనం ఏమంటున్నాం? పర్వతాలు అని అనడం జరుగుతుంది. అండర్స్టూడ్? ఇస్ ఇట్ క్లియర్? ఎస్, సముద్ర మట్టం నుండి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో, అలాగే అత్యధిక వాలును, తక్కువ వైశాల్యం గల శిఖర భాగాన్ని, పాదపీఠం ఎక్కువ వైశాల్యంతో ఉన్నటువంటి భూస్వరూపాలు మనం ఏమంటున్నాం? పర్వతాలు అని అనడం జరుగుతుంది. అండర్స్టూడ్? రైట్. సో మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పర్వతాల పేర్లని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. భారతదేశంలో ఉన్నటువంటి
కొన్ని పర్వతాల పేర్లని కామెంట్ బాక్స్లో రాయండి. భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాలు ఏవి? సో హిమాలయాలు, ఆరావళి పర్వతాలు, వింధ్య, సాత్పురా, ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాలు. ఓకే రైట్. మరి 900 మీటర్ల కంటే ఎత్తులో ఉంటే దాన్ని పర్వతం అన్నాం. మరి 900 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి వాటిని మనం ఏమంటున్నాం? వాటిని మనం కొండలు అంటున్నాం. కొండలు అని అనడం జరుగుతుంది. కొండలు అని అనడం జరుగుతుంది. సో మన తెలంగాణలో కూడా కొన్ని కొండలు ఉన్నాయి. రైట్. 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఆ కొండల పేర్లు ఇవ్వడం జరిగింది. డిఎస్సికి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీరు కంటెంట్ అనేది టెక్స్ట్ బుక్స్ నుంచి చదవాల్సి ఉంటుంది. ఓకే. సో కొండలు, ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొండల పేర్లు ఏమిటి? ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొండలు సాత్మలా కొండలు. ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొండలు సాత్మలా కొండలు. సాత్మలా కొండలు. రైట్. సో ఇలా కొన్ని కొండల పేర్లు మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ని రిఫర్ చేయండి. ఓకే. సో మరి ఇక్కడ పర్వతాలు ఏర్పడడానికి కారణాలు ఏమిటి? కారణాల గురించి మాట్లాడుకుంటే పర్వతాలు ఏర్పడడానికి కారణాలు, ఫస్ట్ వన్, వాట్ ఈస్ దట్? భూపటల చలనాలు. భూపటల చలనాలు. సెకండ్ వన్, క్రమక్షయం. క్రమక్షయం. అండ్ థర్డ్ వన్, అగ్నిపర్వతాల విస్ఫోటనం. అగ్నిపర్వతాల విస్ఫోటనం. సో పర్వతాలు ఏర్పడడానికి కారణాల గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ భూపటల చలనాలు, సెకండ్ వన్ క్రమక్షయం, థర్డ్ వన్ అగ్నిపర్వతాల విస్ఫోటనం. వీటి వల్ల పర్వతాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో పర్వతాలు ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి పర్వతాలని మనం 3 రకాలుగా వర్గీకరించాం. సార్ మరి అవి ఏంటి? ఆ 3 రకాలు ఏంటి అని మాట్లాడితే, సో పర్వతాలు ఏర్పడడానికి కారణాలు ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ వన్ భూపటల చలనాలు. భూపటల చలనాలు. సో ఈ భూపటల చలనాల వలన ఏర్పడినటువంటి పర్వతాలను మనం ఏమంటున్నామంటే టెక్టానిక్ మౌంటైన్స్. టెక్టానిక్ మౌంటైన్స్. వీటిని ఏమంటున్నామంటే విరూపకారక పర్వతాలు. విరూపకారక పర్వతాలు. సో సెకండ్ వన్ క్రమక్షయం. పర్వతాలు ఏర్పడడానికి మరొక కారణం ఏమిటి? క్రమక్షయం. ఈ క్రమక్షయం వల్ల ఏర్పడినటువంటి పర్వతాలను మనం ఏమంటున్నామంటే అవశిష్ట పర్వతాలు. సో ఇంగ్లీష్లో మాట్లాడితే ఏమంటున్నామంటే రెసిడ్యుయల్ మౌంటైన్స్. తెలుగులో అవశిష్ట పర్వతాలు అంటున్నాం. అవశిష్ట పర్వతాలు. సో థర్డ్ వన్ అగ్ని పర్వతాల విస్ఫోటనం కారణంగా ఏర్పడినటువంటి పర్వతాలను ఏమంటున్నామంటే వోల్కనిక్ మౌంటైన్స్. వోల్కనిక్ మౌంటైన్స్. వాటినే అగ్ని పర్వతాలు అంటున్నాం. సో పర్వతాలు ఏర్పడడానికి కారణాలు 3. అవేంటి? ఒకటి భూపటల చలనాలు, సెకండ్ వన్ క్రమక్షయం, అండ్ థర్డ్ వన్ వోల్కనిక్ ఎరప్షన్. సో అగ్నిపర్వతాల విస్ఫోటనం. సో భూపటల చలనాల వల్ల ఏర్పడినటువంటి పర్వతాలను మనం ఏమంటున్నాం? విరూపకారక పర్వతాలు అంటున్నాం. అలాగే క్రమక్షయం వల్ల ఏర్పడినటువంటి పర్వతాలను అవశిష్ట పర్వతాలు అంటున్నాం. అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడినటువంటి పర్వతాలను అగ్నిపర్వతాలు అంటున్నాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఈ విరూపకారక పర్వతాలని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో అవి ఏంటి సార్ అని మాట్లాడితే ఫస్ట్ వన్ ముడత పర్వతాలు, సెకండ్ వన్ ఖండ పర్వతాలు.
ఓకే, సో దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడితే దీన్ని ఫోల్డ్ మౌంటైన్స్ అంటున్నాం. ఫోల్డ్ మౌంటైన్స్. ఖండ పర్వతాలను ఏమంటున్నాం అంటే బ్లాక్ మౌంటైన్స్. బ్లాక్ మౌంటైన్స్. అండర్స్టూడ్? పర్వతాలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. విరూపకారక పర్వతాలు, టెక్టానిక్ మౌంటైన్స్. ఈ టెక్టానిక్ మౌంటైన్స్ని మరలా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అదొకటి ముడత పర్వతాలు అండ్ సెకండ్ వన్ ఖండ పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్లాక్ మౌంటైన్స్. అండర్స్టూడ్? స్క్రీన్ ఈజ్ క్లియర్ ఐ థింక్. ఓకే, రైట్. సో మరి ముడత పర్వతాలు అంటే ఏమిటి, అలాగే ఖండ పర్వతాలు అంటే ఏమిటి? వాజిద్, ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ వాజిద్. రైట్. ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్. వాట్ ఈజ్ ఫోల్డ్ మౌంటైన్స్? సో మనం భూమిపైన పొరలని, భూ అంతర్భాగాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి భూపటలం. భూపటలం, దాన్ని ఏమంటున్నాం మనం క్రస్ట్. అండ్ భూ ప్రహారం అండ్ భూకేంద్రకం. భూకేంద్రకం. సో క్రస్ట్ అండ్ మ్యాంటిల్ అండ్ here core. Okay, so we divided earth into 3 parts, that is crust, mantle and core. ఓకే, మరి ముడత పర్వతాలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే క్రస్ట్, భూపటలం పైన సంపీడన బలాల వల్ల ఏర్పడ్డటువంటి పర్వతాలను మనం ఏమంటున్నాం? ముడత పర్వతాలు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ tectonic plates and this is also one tectonic plates. These both plates, they are applying force from each other. So when they are applying force from this side, ఇలా ఈ విధంగా రెండు తమ బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగించినప్పుడు అవి ఏమవుతాయి? ఇలా పైకి ఇలా ఫోల్డ్ అవడం జరుగుతుంది. సో ఇలా పైకి ఫోల్డ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏర్పడేటువంటి పర్వతాలు మనం ఏమంటున్నాం? ముడత పర్వతాలు అని అంటున్నాం. అండర్స్టూడ్? రైట్. సో ఈ ముడత పర్వతాలను రైట్, these are fold mountains. These fold mountains again divided into 2 types. ఈ ముడత పర్వతాలని మళ్ళీ మనం 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటి సార్ అని మాట్లాడితే, ఒకటి నవీన ముడత పర్వతాలు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, అండ్ సెకండ్ వన్ పురాతన ముడత పర్వతాలు, ఓల్డ్ fold mountains. So again these fold mountains again divided into 2 types, that is young fold mountains and old fold mountains. Understood? So young fold mountains, what are the example for young fold mountains? Writing here. సో ఎప్పుడు ఏర్పడ్డటువంటి పర్వతాలను మనం నవీన పర్వతాలు అంటున్నాం అంటే 30 బిలియన్ సంవత్సరాల నుండి 60 మిలియన్ సంవత్సరాల నుండి 60 మిలియన్ సంవత్సరాల మధ్య ఏర్పడ్డటువంటి భూస్వరూపాలను మనం ఏమంటున్నాం? నవీన మృత పర్వతాలు అంటున్నాం. నవీన మృత పర్వతాలు అని అంటున్నాం. సో మనం నిన్న క్లాస్లో చెప్పుకోవడం జరిగింది, భూమి యొక్క వయసు ఎంత? భూమి యొక్క వయసు 4.5 బిలియన్లు. 4.5 బిలియన్లు. సో ఈ భూమి ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి యొక్క వయసుని మనం 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి ఆ 4 రకాలు ఏమిటని మాట్లాడితే, ఫస్ట్ వన్ ప్రీ కేంబ్రియన్ పీరియడ్, అండ్ సెకండ్ వన్ పేలియోజోయిక్ పీరియడ్,
Paleozoic period. Third one, Mesozoic period. Mesozoic period. And fourth one, yes, fourth one, Cenozoic period. Cenozoic period. ఓకే, ఏ పర్వతాలు అయితే ఈ మీసోజోయిక్ అండ్ సీనోజోయిక్ ఈ టైం పీరియడ్లో ఏర్పడ్డాయో ఆ పర్వతాలను మనం ఏమంటున్నామంటే నవీన మృత పర్వతాలు అంటున్నాం. సో ఈ పేలియోజోయిక్ పీరియడ్ అండ్ ప్రీక్రేమియన్ పీరియడ్లో ఏర్పడినటువంటి పర్వతాలను మనం ఏమంటున్నామంటే అతి పురాతన మృత పర్వతాలు. 200 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడినటువంటి పర్వతాలను మనం ఏమంటున్నాం అతి పురాతన మృత పర్వతాలు అంటున్నాం. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ అమ్రీన్. గుడ్ ఈవినింగ్ అమ్రీన్, వెల్కమ్ టు క్లాస్. రైట్, యా, yes, understood. According to age of earth, that time period we divide into 4 types. What are the time periods? First one, Precambrian period, and Paleozoic period, and Mesozoic period, and Cenozoic period. So the mountains which are formed in this time, Mesozoic and Cenozoic time, in between Mesozoic and Cenozoic time, with the mountains which are formed in between this time, that type of mountains we are calling young fold mountains. Yeah, the mountains which are formed before 200 million years ago, that type of mountains we are calling old fold mountains. Understood? Yes. Next one. So నవీన మృత పర్వతాలు mountains కి ఉదాహరణ నవీన మృత పర్వతాలు మాట్లాడుకుంటే నార్త్ అమెరికాలో ఉన్నటువంటి రాఖీ పర్వతాలు. సో ద మౌంటైన్స్ విచ్ ఆర్ ఇన్ నార్త్ అమెరికా, దట్ రాఖీ మౌంటైన్స్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. రాఖీ పర్వతాలు. అండ్ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అండీస్, రైట్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, యూరోప్లో ఉన్నటువంటి ఆల్ప్స్ పర్వతాలు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో మరి మన ఇండియాలో ఏం లేవా సార్ అంటే ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి హిమాలయాస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. మరి అతి పురాతన మృత పర్వతాలకు ఉదాహరణ, పురాతన మృత పర్వతాలకి ఉదాహరణ. సో ఇఫ్ ఎనీవన్ నో, ప్లీజ్ comment in comment box. Yes. So example for old fold mountains, నార్త్ అమెరికాలో ఉన్నటువంటి అపలేచియన్ పర్వతాలు. అలాగే యూరోప్లో ఉన్నటువంటి యూరల్ పర్వతాలు, యూరల్ మౌంటైన్స్, రైట్. అండ్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గ్రేట్ డివైడింగ్ రేంజ్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ old fold mountains. So one more example, that is from our India, Aravali is an example for old fold mountains. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో డిఎస్సిలో ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చు, ఈ క్రింది వాణిలో నవీన మృత పర్వతాలకి ఉదాహరణ. ఆప్షన్ ఏ హిమాలయాస్, ఆప్షన్ బి అరావలి, అండ్ సి యూరల్, అండ్ డి అపలేచియన్. హీ విల్ గివ్ లైక్ దిస్.
So what we will choose? We will choose Himalayas, but that is the correct answer. If you choose Aravali, that is wrong. What is the question? నవీన మృత పర్వతాలకి ఉదాహరణ అది హిమాలయాస్, నాట్ ఆరావలీస్. సో ఆరావలీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. అండర్స్టూడ్? రైట్. Right. This is about fold mountains. Now about block mountains. Khanda parvatalu. What is block mountains? ఖండ పర్వతాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే భూమి లోపల తన్యత బలాల కారణంగా భూమిలో ఆకస్మికంగా కొన్ని భాగాలు పైకి లేవడం కానీ లేదా ఆకస్మికంగా కొన్ని భాగాలు క్రిందకు కృంగిపోవడం కానీ జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడ్డటువంటి పర్వతాలను మనం ఏమంటున్నామంటే ఖండ పర్వతాలు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమాంతరమైనటువంటి భూమి. ఓకే, సో ఇక్కడ భూమి లోపల ఏర్పడినటువంటి బలాల కారణంగా ఎనీ పార్ట్ బలాల కారణంగా ఈ భాగము ఆకస్మికంగా కిందికి కుంగిపోవడం వల్ల ఈ రెండు భాగాలు పర్వతాలుగా ఏర్పడతాయి. లేదా కొన్ని సమయాల్లో కొన్ని భాగాలు పైకి లేవడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పడేటువంటి పర్వతాలు కూడా మనం ఏమంటామంటే ఖండ పర్వతాలు అని అంటున్నాం. సో ఈ ఖండ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటున్నామంటే పగులు లోయ. అండర్స్టూడ్? సో ఈ భాగాన్ని మనం ఏమంటున్నాం ఖండ పర్వతం హోస్ట్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నామంటే గ్యాబెన్. ఇన్ ఇంగ్లీష్ we were calling గ్యాబెన్. అండర్స్టూడ్? సో if you see examples for block mountains, what are the examples from our India? Vindhya Satpura is the best example for fold mountains. Like that from Germany block mountains is the example for block mountains. Understood? సో పగులు లోయకు ఉదాహరణ ఏంటి? వింధ్యా సాత్పురా మధ్యలో ఉన్నటువంటి నర్మదా లోయ. అలాగే ఆఫ్రికాలో ప్రపంచంలోనే అతిపెద్ద పగులు లోయ నైలు నది పగులు లోయ ఆల్సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ పగులు లోయ. రైట్? Yeah, right. This is about విరూపకారక పర్వతాలు, టెక్టానిక్ మౌంటైన్స్. ఆల్రెడీ we discussed about మృత పర్వతాలు and ఖండ పర్వతాలు, fold mountains and block mountains. Now we are going to discuss about అవశిష్ట పర్వతాలు, residual mountains. So what is అవశిష్ట పర్వతాలు or residual mountains? రెసిడ్యుయల్ మౌంటైన్స్ అంటే ఏమిటి? ఎస్, డ్యూ టు సమ్ ఫోర్సెస్, exogenic forces in mountains, weathering, erosion and sedimentation will be occur. Okay, when this type of phenomena is going in the mountains, then they will form residual mountains. శిలా శైథిల్యం, క్రమక్షయం అండ్ నిక్షేపణం వల్ల ఏర్పడ్డటువంటి పర్వతాలు మనం ఏమంటామంటే
అవశిష్ట పర్వతాలు అంటున్నాం. శిలా శైథిల్యం అలాగే క్రమ అండ్ నిక్షేపణం వల్ల ఏర్పడినటువంటి పర్వతాలని మనం అవశిష్ట పర్వతాలు అంటున్నాం. మరి అవశిష్ట పర్వతాలకి ఎగ్జాంపుల్ చూస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. భారతదేశంలో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు అవశిష్ట పర్వతాలకి ఒక ఉదాహరణ. అండర్స్టూడ్? సో అలాగే థర్డ్ వన్ అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల అగ్నిపర్వత ముఖద్వారం వద్ద ఏర్పడినటువంటి పర్వతాలు మనం ఏమంటున్నాం? అగ్నిపర్వతాలు అని అనడం జరుగుతుంది. అండర్స్టూడ్? సో టుడే వాట్ we are discussed in our class. ఫస్ట్ భూస్వరూపాలని 3 రకాలుగా వర్గీకరించాం. అదే ప్రాథమిక భూస్వరూపాలు, ప్రథమ శ్రేణి ఆర్ we are calling as a ప్రథమ శ్రేణి భూస్వరూపాలు అండ్ ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అండ్ తృతీయ శ్రేణి భూస్వరూపాలు. సో హియర్ we can add శ్రేణి also. సో ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్, సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ టెర్షియరీ ల్యాండ్ ఫార్మ్స్. సో ఈ భూస్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే 2 రకాల బలాల కారణంగా భూస్వరూపాలు ఏర్పడడం జరిగింది. ఒకటి అంతర్జనిత బలాలు అండ్ బహిర్జనిత బలాలు. అంతర్జనిత బలాలకు ఉదాహరణ భూకంపాలు అండ్ అగ్నిపర్వతాలు విస్ఫోటనం. బహిర్జనిత బలాలకు ఉదాహరణ శిలాశైథిల్యం, క్రమక్షయం అండ్ నిక్షేపణం. వీటి వల్ల భూస్వరూపాలు ఏర్పడడం జరిగింది. సో మనం ఇక్కడ డిస్కషన్ చేసింది దేని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు? ద్వితీయ శ్రేణి భూస్వరూపాల గురించి మాట్లాడుకున్నాం. అవి ఏంటిది? పర్వతాలు, పీఠభూములు అండ్ మైదానాలు. ఈ మూడు భాగాల్లో మనం ఈరోజు మౌంటైన్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో పర్వతం అంటే ఏమిటి? సముద్ర మట్టం నుండి, సగటు సముద్ర మట్టం నుండి 900 మీటర్ల కంటే ఎత్తులో ఉండి అత్యధిక వాలును అలాగే తక్కువ శిఖర వైశాల్యం అండ్ ఎక్కువ వైశాల్యంతో పాదపీఠం కలిగినటువంటి భూస్వరూపాలని మనం ఏమంటున్నామంటే పర్వతాలు అని అనడం జరుగుతుంది. సో 900 కంటే తక్కువగా ఉన్నటువంటి భూస్వరూపాలు మనం కొండలు అంటున్నాం. ఓకే. సో పర్వతాలు ఏర్పడడానికి 3 కారణాలు చెప్పుకున్నాం. 1 భూపటల చలనాలు, 2 క్రమక్షయం, 3 అగ్నిపర్వత విస్ఫోటనం. సో ఇక్కడ భూపటల చలనాల వల్ల ఏర్పడినటువంటి పర్వతాలను విరూపకారక పర్వతాలు అన్నాం. అలాగే క్రమక్షయం వల్ల ఏర్పడినటువంటి పర్వతాలను అవశిష్ట పర్వతాలు అన్నాం. అగ్నిపర్వతాల వల్ల వోల్కనిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడినటువంటి పర్వతాలను ఏమన్నాం? అగ్ని పర్వతాలు అని మాట్లాడుకున్నాం. ఇక్కడ విరూపకారక పర్వతాలను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించాం. 1 మృత పర్వతాలు, 2వది ఖండ పర్వతాలు. సో పటలం పైన సంపీడన బలాల వల్ల ఏర్పడినటువంటి పర్వతాలని మృత పర్వతాలు అన్నాం. మళ్ళీ మృత పర్వతాలని 2 రకాలుగా వర్గీకరించాం. నవీన మృత పర్వతాలు అండ్ పురాతన మృత పర్వతాలు. నవీన మృత పర్వతాలకి ఎగ్జాంపుల్స్ కూడా చూడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నవీన మృత పర్వతాలకి ఎగ్జాంపుల్ నార్త్ అమెరికాలో ఉన్నటువంటి రాకీ మౌంటైన్స్, అలాగే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అండీస్, యూరప్లో ఉన్నటువంటి ఆల్ప్ అండ్ ఇండియాలో ఉన్నటువంటి హిమాలయాస్ నవీన మృత పర్వతాలకి ఎగ్జాంపుల్. హిమాలయాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, నాట్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఓకే. అండ్ అలాగే పురాతన మృత పర్వతాలకు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. అది నార్త్ అమెరికాలో ఉన్నటువంటి అపలేషియన్ పర్వతాలు, అలాగే యూరోప్లో ఉన్నటువంటి యూరల్. సో దిస్ ఈజ్ రష్యాలో ఉన్నటువంటి యూరల్ మౌంటైన్స్, అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గ్రేట్ డివైడింగ్ రేంజ్, అలాగే ఇండియాలో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు పురాతన మృత పర్వతాలకి ఎగ్జాంపుల్స్. సో బ్లాక్ మౌంటైన్స్, భూమి అంతర్భాగంలో ఆకస్మిక మార్పుల వల్ల ఏర్పడినటువంటి పర్వతాలు మనం ఏమంటామంటే ఖండ పర్వతాలు అంటున్నాం. సో ఖండ పర్వతాల ఎగ్జాంపుల్స్ వింధ్య సాత్పుర పర్వతాలు, అలాగే జర్మనీలో ఉన్నటువంటి బ్లాక్ మౌంటైన్స్. రైట్. అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి డ్రాగెన్స్బర్గ్ కూడా ఖండ పర్వతాలకి ఒక ఉదాహరణ. సో పగులు లోయకి ఎగ్జాంపుల్ నర్మదా లోయ, అలాగే నైలు నది లోయ. దిస్ ఈజ్ అబౌట్ మౌంటైన్స్. అండర్స్టూడ్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో టుమారో we will discuss about plateaus and plains. రేపటి మన క్లాస్లో పీఠభూములు అలాగే మైదానాల గురించి మాట్లాడుకుందాం. అలాగే 6వ తరగతిలో ఉన్నటువంటి
కృష్ణానది తీరంలో ఉన్నటువంటి పెనమకూరు గ్రామం గురించి కూడా కొన్ని విషయాల్ని చర్చిద్దాం మన క్లాస్లో. సో ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, నాట్ ఓన్లీ ఫర్ డిఎస్సి, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీరు మా సన్ రైజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మీరు ఏమన్నా సజెషన్స్ కానీ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ టుమారో.